శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మల్లోని తులసిపేటలో మంత్రి అచ్చెన్నాయుడు పర్యటించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,20,000 పింఛన్లను గత ప్రభుత్వంలో తొలగించారని, వాటిని కూటమి ప్రభుత్వం పునరుద్ధరించిందని కూడా చెప్పారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు పథకం అమలవుతుందని తెలిపారు. పార్టీ ఉనికి కోసమే వైసీపీ నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు. సేవలో కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం ఏ కార్యక్రమాలు మీకు చేస్తుంది, అవన్నీ సక్రమంగా అందుతున్నాయా లేదా, ఇంకా మీ గ్రామంలో ఏవైనా సరే సమస్యలుంటే అవి కూడా తెలుసుకొని ప్రభుత్వం ద్వారా పరిష్కరించాలనే ఉద్దేశమే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ధ్యేయం అని చెప్పి తెలియజేస్తున్నాను. కరెక్ట్గా కొత్తగా ప్రభుత్వం ఏర్పడి 14 మాసాలు అయింది. గతంలో ప్రభుత్వం పింఛన్లు ఇచ్చేవారు. ఒకసారి పింఛన్లు కూడా ప్రజలకు తెలియాలి. ఇదేదో డబ్బులు ఇస్తున్నాం తీసుకోవడం కాకుండా ఏ పార్టీ ఏ ప్రభుత్వాలు ఈ కార్యక్రమం చేశాయో మీకు తెలిస్తే మీరు అందరికీ చెప్పాలి. పింఛన్ అనేది 35 రూపాయలతో పెద్ద ఆయన ఎన్టీఆర్ గారు పెట్టారు ఫస్ట్ 1987వ సంవత్సరం. తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చి ఆ 35 రూపాయలు 70 రూపాయలు చేశారు. ఆ 70 రూపాయల పింఛన్ వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చి 130 రూపాయలు పెంచి 200 రూపాయలు చేశారు. తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చి 200 పెన్షన్ ఒకేసారి 2,000 రూపాయలు చేశారు.